ఒక పేషెంట్ మీ దగ్గరకొస్తే అదెందుకు వచ్చిందని తెలుసుకుంటారు యెస్. అసలు. మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయింది. చాలా వింటాం ఏంటంటే, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయిందన్నారు డాక్టర్ గారు. ఫ్లూయిడ్‌ని దానికి ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బానే ఉంది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఎందుకు డాక్టర్ గారు? మోకాళ్ళలో ఇంజెక్షన్ అనేది హ్మ్. అసలు ఏం ఇంజెక్షన్ చేస్తున్నాం? అసలు హ్మ్. ఎందుకు చేయాల్సొస్తుంది? హ్మ్. సో, వాళ్ళకి చూసుకోవాలన్నమాట. అంటే బర్సైటిస్ వల్ల వచ్చిందా? హ్మ్. మళ్ళీ పట్టెళ్ళలో ఉన్న కార్టిలేజ్ అరగడం వల్ల వచ్చిందా? హ్మ్. ఆర్ వయసు రీత్యా వచ్చిన హ్మ్. మోకాళ్ళలో గుజ్జు అరిగిన, కార్టిలేజ్ అరిగిన హ్మ్. తెలుసుకోవాలి. సో, ఇది తెలుసుకోవాలంటే హ్మ్. ఫస్ట్ ఇందులో భాగంగా హ్మ్. మనకి జాయింట్‌లో ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి? హ్మ్. ఈ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది హ్మ్. కార్టిలేజ్, హ్మ్. హెల్తీ కార్టిలేజ్. ఈ అయితే రెడ్ పార్ట్ ఉందంటో హ్మ్. ఇదొక డీజనరేటెడ్ ఓకే. ఆర్ వేర్ అండ్ టేర్ అయ్యడం వల్ల హ్మ్. వచ్చిన లోపల డిఫెక్ట్, హ్మ్. కార్టిలేజ్‌లోని డిఫెక్ట్. అండ్ మధ్యలో ఉన్నది మెనిస్కస్. హ్మ్. మెనిస్కస్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాగా హ్మ్. పనిచేస్తుంది. అండ్ సైడ్‌లో ఉన్నవంటే కొల్లాటరల్ లిగమెంట్స్ హ్మ్. అండ్ క్రూషియేట్ లిగమెంట్స్ అని మధ్యలో ఉంటాయి. హ్మ్. సో, ఈ లిగమెంట్స్ ఏమైనా టేర్ అయినా గానీ వాళ్ళకి వాకింగ్‌లో ఇన్‌స్టెబిలిటీ అండ్ పెయిన్ ఉండొచ్చు. హ్మ్. మెనిస్కస్ అనేది కొన్ని డ్యామేజ్ అంటే పెయిన్ కొంతమందికి ఉంటుంది, హ్మ్. కొంతమందికి లాకింగ్ అనమాట. హ్మ్. సో, మూమెంట్ రాకుండా స్టిఫ్‌గా అవుతుంది. హ్మ్. సో, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయకుండా డైరెక్ట్ ఇంజెక్షన్ చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే. సో, వాళ్ళకి మనం ఏం చేసామంటే వాళ్ళకి సిమ్టమ్స్ అండ్ ఎగ్జామినేషన్ బట్టి హ్మ్. ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్‌గా తెలుస్తుందన్నమాట. ఓకే. సో, అగైన్ ఎటువంటి ఇంజెక్షన్ చేశారు? హ్మ్. ఒకప్పుడు అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ లెఫ్ట్ అండ్ అవును. రైట్ ఇచ్చేవాళ్ళు. అది కూడా 6 మంత్స్ పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ ఆ పెయిన్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. హ్మ్. ఎందుకు అంటే ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ వల్ల కార్టిలేజ్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. హ్మ్. ఇనీషియల్లీ పెయిన్ తగ్గుతుంది కానీ హ్మ్. లాంగ్ రన్‌లో ఒక 2-3 మంత్స్ అయ్యాక హ్మ్. జాయింట్ ఇంకా డిస్ట్రక్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఇట్లా కాకుండా కాండ్రో ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి. హ్మ్. ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. హ్మ్. సో, ఇందులో వేరియస్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ చాలా ఉంది అంటే హ్మ్. మనకి ఎంఆర్ఐ ఆర్ ఎక్స్‌రే స్కాన్‌లో ఒకవేళ మోకాళ్ళ అరుగుదల ఉంది, హ్మ్. గ్రేడ్ 4 వరకు ఉంది అంటే హ్మ్. గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళే మనకి పెయిన్ తోటి వస్తారు. హ్మ్. గ్రేడ్ 2, 3లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకునో లేకపోతే చిట్కాలు ఇంట్లో ఏదో ఒకటి పట్టించో వాళ్ళు టైంని అలా గడిపేస్తూ ఉంటారు. హ్మ్. గ్రేడ్ 4 వచ్చినప్పుడే వాళ్ళకి పెయిన్ అనేది బాగా హ్మ్. బయటపడతా ఉంటుంది. హ్మ్. సో, అగైన్ ఈ గ్రేడ్ 4 అనేది ఒక పారామీటర్ లాగా హ్మ్. ఎగ్జాక్ట్‌గా తీసుకోలేం. హ్మ్. మీరొక ఊరెళ్లారనుకోండి, హ్మ్. ఒక ర్యాండమ్‌గా ఒక 10 మందికి ఎక్స్‌రే తీశారనుకోండి, హ్మ్. అందులో ఇద్దరికి నొప్పుంటుంది, 8 మందికి నొప్పుండదు. హ్మ్. బట్ అందరికి గ్రేడ్ 4 నీ స్టేజెస్ ఉండొచ్చు. హ్మ్. సో, అలాగా మనము ఈ నీ జాయింట్ అనేది ఒక పాండోరా బాక్స్ లాంటిది. హ్మ్. సో, అదొక ఇండివిడ్యువల్ పర్సెప్షన్ బట్టి ఉంటది. కొంతమందికి పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది. హ్మ్. కొంతమందికి గ్రేడ్ 2లోనే చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. గ్రేడ్ 4లో ఉన్నా గానీ పెయిన్ తక్కువ హ్మ్. ఉంటుంది. సో, ఏదైనా గానీ పెయిన్‌ని మాత్రం మనం వాళ్ళకి ట్రీట్ చేయాలి. ఓకే. సో, పెయిన్ ట్రీట్మెంట్‌లో, పెయిన్ మేనేజ్మెంట్‌లో ఒకవేళ గ్రేడ్ 4 ఉంది, హ్మ్. కార్టిలేజ్ మొత్తము వాష్ అవుట్ అయింది అంటే హ్మ్. ఆహ్, ఒకవేళ వాళ్ళు సర్జరీకి హ్మ్. ఫిట్ కారు, సర్జరీ ఇంట్రెస్ట్ లేదు ఆర్ హ్మ్. ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నారు. అంటే హ్మ్. వాళ్ళు 40 ఆర్ బిలో 50 ఇయర్స్‌లో ఉన్నారు అంటే వాళ్ళకి ఏం చేస్తామంటే జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ హ్మ్. అంటాం. సో, వాళ్ళకి ఇక్కడ చిన్న నరాలుంటాయి హ్మ్. జెనిక్యులర్ నర్వ్స్ అని. హ్మ్. ఈ నర్వ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడున్న పెయిన్‌ని బ్రెయిన్ వరకు స్పైనల్ కార్డ్ నుంచి తీసుకెళ్తాయి. ఓకే. సో, ఆ నర్వ్స్‌ని ఇక్కడ లేజర్ ద్వారా బ్లాక్ చేస్తామన్నమాట హ్మ్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా. సో, జాయింట్ ఎలాగున్నా గానీ పెయిన్ అనేది అంతగా వాళ్ళకి హ్మ్. సెన్సిటివిటీ ఉండదు. ఓకే. సో, ఇదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. హ్మ్. ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నారు హ్మ్. ఆర్ వాళ్ళకి గ్రేడ్ 3 ఆర్ లెస్ హ్మ్. ఉన్నారు అంటే హ్మ్. వాళ్ళకి టెంపరరీ సొల్యూషన్ అంటే వాళ్ళకి హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. హ్మ్. సో, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ అనమాట. హ్మ్. లూబ్రికేట్ అవుతుంది, జాయింట్‌లో ఫ్రీ మూవ్‌మెంట్ అవుతుంది. హ్మ్. ఇంకొంతమందికి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్స్ హ్మ్. అంటాం. హ్మ్. గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే రకరకాలుగా ఉంటాయి. ఒకటి పీఆర్‌పీ అని ఉంటుంది, హ్మ్. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. హ్మ్. ఇంకొకటేమో గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సంట్రేట్ ఇంజెక్షన్ ఉంటుంది. హ్మ్. సో, ప్లేట్లెట్‌లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్ ఉంటాయి. హ్మ్. సో, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆ ఇంజెక్షన్ కనుక మనం జాయింట్‌లో ఇంజెక్షన్ చేస్తే హ్మ్. డ్యామేజ్ దాన్ని మళ్ళీ హీల్ చేస్తుంది. హ్మ్. జాయింట్‌లో ఉన్న ఇన్‌ఫ్లమేషన్, చెడు ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఓకే. జాయింట్‌లో హెల్తీగా ఉంచుతుందన్నమాట. హ్మ్. సో, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సంట్రేట్ బీమ్యాక్ అంటాం. హ్మ్. ఆర్ లేటెస్ట్‌గా వచ్చింది స్టెమ్ సెల్స్‌లో హ్మ్. ఎక్సోసోమ్స్ అంటాం. హ్మ్. సో, ఈ విధంగా పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి, వాళ్ళ నెసెసిటీ బట్టి హ్మ్. అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇది మళ్ళీ ఒకసారి పెయిన్ తగ్గాక హ్మ్. పేషెంట్ ఏం చేస్తారంటే యథావిధిగా వాళ్ళు హ్మ్. చేసే పనులు, హ్మ్. సో, ప్రికాషన్స్ సరిగ్గా పాటించకపోవడం, పెయిన్ తక్కువైంది కదా అని చెప్పి మళ్ళీ ఎక్కువ విగరస్ యాక్టివిటీస్ చేయడం, ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోవడం. హ్మ్. సో, వీటన్నిటి వల్ల మళ్ళీ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే. సో,
రెస్పాన్సిబుల్ ఫిజిషియన్గా వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పడం, ఫిజియోథెరపీ చెప్పడం అండ్ ఫాలోఅప్స్లో ఉంచుకుంటే వాళ్ళకి మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది.